మనసుకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చునని కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన బడి పిలుపు వికసిత్ ఆంధ్ర మలుపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు అన్నారు. కాకినాడ జగన్నాథపురం ఉమెన్స్ కాలేజీలో బడి పిలుపు వికసిత్ ఆంధ్రాకు మలుపు పేరుతో ప్రిన్సిపల్ చెక్క మూర్తిరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఈ తరం విద్యార్థులకు దిశానిర్దేశం చేసే బలమైన ఆలోచనగా నిలుస్తాయని అన్నారు. ఒక విద్యార్థి ఏ రంగంలో ప్రయాణించాలో నిర్ణయించేది అతడి స్వీయ ఆసక్తి, వ్యక్తిత్వం, కళలు, వాటికి జత కలిసేది కాలానికి అనుగుణంగా మారే నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సరైన విద్యా మార్గదర్శకమేనని అన్నారు. కళాశాల విద్య కేవలం పాఠశాల నుంచి ఉన్నత విద్యకు ప్రవేశం మాత్రమే కాదని భవిష్యత్ బంగార బాటకు బలమైన పునాది వేసే ఘట్టం కూడా అని అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో కళాశాలలో పరిశ్రమలు, సమాజం, సాంకేతిక రంగాల వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ బోధనా విధానాలను, పాఠ్యాంశాలను, నైపుణ్య శిక్షణలను ఆధునీకరించాల్సిన అవసరం మరింత పెరిగిందన్నారు. విద్యార్థుల్లో ఆసక్తిని గుర్తించి వారిని ప్రాజెక్టుల వైపు నడిపించి ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించి వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించే తరహా నేర్పు అవసరమని అన్నారు. ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, సమాజం మూడు వర్గాలు కలిసికట్టుగా పనిచేస్తేనే విద్యార్థుల ప్రతిభను సత్తాగా మారుస్తూ సమాజాన్ని ముందుకు నడిపే శక్తిగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ధనకృష్ణారావు, బిబి, సౌజన్య, కృష్ణమనాయుడు, సుబ్బారావు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆశయం ఉండాలి. ఆశయాన్ని సాధించడానికి విద్యార్థులు కష్టపడాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం తల్లిదండ్రులు కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి. కానీ మా కళాశాలలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 130 మంది పిల్లలు ఉంటారు, కానీ అందులో 10% 10 మంది పిల్లలకు కూడా జీవితం మీద ఆశయం లేని పిల్లలు. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మనం కాలేజీకి టైం పాస్కి రావట్లేదు, కాలేజీకి నేర్చుకోవడానికి వస్తున్నాం. మన ఆర్థిక స్థితిగతులను కానీ లేదా మన ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, కాలేజెస్లో కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని సందర్భంగా మనకి ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న స్కూల్ జగన్నాథ్పూర్ చర్చ్పేటలో ఉన్న మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ఒకటి, అలాగే జగన్నాథ్పూర్లో ఉన్న ఏఎస్టీ ఉమెన్స్ కాలేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్, కాలేజెస్ 2 అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా రన్ చేస్తున్నారు. మనకి శానిటేషన్ అవనివ్వండి, క్లీన్లీనెస్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, అలాగే మంచి హ్యాబిట్స్ అవన్నీ అంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టింది. స్కూల్ స్టూడెంట్స్కి అయితే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బైలింగ్వల్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంగా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అంటే పిల్లలు కానీ ఏదైనా ఇంగ్లీష్లో చదవడానికి ఇబ్బంది కానీ కలిగితే తెలుగులో చదివి దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాగే అసెస్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సో పిల్లలు అయితే మాత్రం కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అలాగే రాబోయే రోజుల్లో స్కూల్స్ నుంచి అవనివ్వండి, కాలేజెస్ నుంచి అవనివ్వండి, మంచి ఫ్లయింగ్ కలర్స్తో బయటకు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ సాధిస్తారని చెప్పేసి అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఇనిషియేటివ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి చోట కూడా